హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ తెలుగు స్వాగతం సుస్వాగతం. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరు స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ మంత్లీ చేయమని అడుగుతున్నారు. సో అందుకనే ఇది జూలై నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రపంచంలోనే తొలిసారిగా డిజిటల్ స్టూడెంట్ ఇంక్యుబేటర్ను ప్రారంభించారు? ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రపంచంలోనే తొలిసారిగా డిజిటల్ స్టూడెంట్ ఇంక్యుబేటర్ను ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి కేరళ రాష్ట్రం అండి. దీని వివరణ వచ్చేసి, కాలేజీ విద్యార్థుల్లో వ్యవస్థాపక లక్షణాలను అభివృద్ధి చేయడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే తొలి డిజిటల్ స్టూడెంట్ ఇంక్యుబేటర్ను ప్రారంభించింది. దేనికోసం స్టార్ట్ చేశారండి ఇది? కాలేజీ విద్యార్థుల్లో వ్యవస్థాపక లక్షణాలని అభివృద్ధి చేయడం కోసం కేరళ రాష్ట్రం దీన్ని ప్రారంభించిందండి. నెక్స్ట్, స్కై ట్రాక్స్ ప్రకటించిన 2016 వరల్డ్ ఎయిర్లైన్ అవార్డ్స్లో ఉత్తమ ఎయిర్లైన్గా ఎంపికైన విమానయాన సంస్థ ఏది? స్కై ట్రాక్స్ ప్రకటించిన 2016 వరల్డ్ ఎయిర్లైన్ అవార్డ్స్లో ఉత్తమ ఎయిర్లైన్గా ఎంపికైన విమానయాన సంస్థ ఏది? ఆన్సర్ ఎమిరేట్స్. నెక్స్ట్, మెరైన్ కమాండోస్ యూనిట్ ఐఎన్ఎస్ కర్నాను ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా ఎక్కడ ప్రారంభించారు? మెరైన్ కమాండోస్ యూనిట్ ఐఎన్ఎస్ కర్నాను ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా ఎక్కడ ప్రారంభించారు? సో దీని ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నంలో సునీల్ లాంబా గారు ఈ కొత్త మెరైన్ కమాండోస్ యూనిట్ ని ప్రారంభించారు. నెక్స్ట్, దేశంలో తొలిసారిగా ఆనందం కోసం మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హ్యాపీనెస్ ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? దేశంలో తొలిసారిగా ఆనందం కోసం మినిస్ట్రీ ఆఫ్ హ్యాపీనెస్ ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? సో ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ రాష్ట్రం మినిస్ట్రీ ఆఫ్ హ్యాపీనెస్ అనేది దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిందండి. నెక్స్ట్, దేశంలో తొలిసారిగా మహిళల కోసం పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది? దేశంలో తొలిసారిగా మహిళల కోసం పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరాఖండ్ అండి. దీని వివరణ వచ్చేసి, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనుంది. సో దేనికోసం ఈ మహిళా పార్క్ ఏర్పాటు చేశారండి? మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు. నెక్స్ట్, ఫైనాన్షియల్ డిజిటల్ టెక్నాలజీ అంశంపై అధ్యయనం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఫైనాన్షియల్ డిజిటల్ టెక్నాలజీ అంశంపై అధ్యయనం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ వచ్చేసి సుదర్శన్ సేన్ కమిటీ అండి. సుదర్శన్ సేన్ కమిటీ. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరు? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి పెమా ఖండు అండి. పెమా ఖండు. నెక్స్ట్, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఫిరంగి ఫైరింగ్ రేంజ్ ఎంత? రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఫిరంగి ఫైరింగ్ రేంజ్ ఎంత? ఆన్సర్ 40 కిలోమీటర్లు అండి. దీని వివరణ వచ్చేసి, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డిఆర్డిఓ 155 మిల్లీమీటర్ల 155 మిల్లీమీటర్ల ఫిరంగి వ్యవస్థను అభివృద్ధి చేసింది. అటాక్స్ అంటే ఇక్కడ అటాక్స్ అని ఉందిగా, అటాక్స్ అంటే అడ్వాన్స్డ్ టవర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. అడ్వాన్స్డ్ టవర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. నెక్స్ట్, ఫైడ్ ఉమెన్స్ గ్రాండ్ ప్రీ 2016 చెస్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? ఫైడ్ ఉమెన్స్ గ్రాండ్ ప్రీ 2016 చెస్ ట్రోఫీను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ద్రోణవల్లి హారిక అండి. దీని వివరణ వచ్చేసి, చైనాలోని చెంగ్డు నగరంలో జరిగిన ఫైడ్ ఉమెన్స్ గ్రాండ్ ప్రీ ట్రోఫీని ఆంధ్రప్రదేశ్కి చెందిన ద్రోణవల్లి హారిక కైవసం చేసుకుందండి. నెక్స్ట్, హూ మూడ్ మై ఇంట్రెస్ట్ రేట్ పుస్తక రచయిత ఎవరు? హూ మూడ్ మై ఇంట్రెస్ట్ రేట్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి దువ్వూరు సుబ్బారావు. దీని వివరణ వచ్చేసి, దువ్వూరు సుబ్బారావు 2008 నుంచి 13 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారండి. ఈ కాలంలో తన అనుభవాలు, తనపై అప్పటి ఆర్థిక మంత్రులు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ ప్రభావం గురించి ఈ పుస్తకంలో వివరించారు. సో దువ్వూరి సుబ్బారావు గారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారండి? 2008 నుంచి 2013 వరకు. సో ఈ పుస్తకం
దేని గురించి రాశారంటే అప్పటి ఆర్థిక మంత్రులు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ ప్రభావం గురించి ఈ పుస్తకంలో వివరించారండి. ఇవండి జూలై నెలలోని కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.